వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పేట దాడి జరిగిపోతోంది. ఇంట్లో ఉన్నటువంటి చెల్లెళ్ళు పసుపు కుక్కలతో కలిసి కుట్ర చేస్తున్నారు. అవినాష్ రెడ్డి అమాయకుడు. అవినాష్ రెడ్డి అసలు ఎటువంటి తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టి టికెట్ ఇచ్చాను అని పులివెందులలో అత్యంత భారీ భద్రత మధ్య తిరుగాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సెలవిచ్చారు. సో ఇది చెప్పకుండా ఉండాల్సిందేమో, కనీసం మాట్లాడకుండా. ఎందుకంటే కడప కోర్టు ఆర్డర్ అనేది ఉంది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మాట్లాడొద్దు అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ షరతులు వర్తించవు అనేది పులివెందులు అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. మాట్లాడిన దాని మీద మరి కోపం వచ్చిందో ఆవేదన చెందారో తెలియదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ స్వహస్తాలతో లేఖ అనేది ఒకటి రాసి విడుదల చేశారు. ఏంటి అనేది అందులో సారాంశం మనం చూసినట్లయితే, లేఖలో సారాంశం మనం చూసినట్లయితే, 2009లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో, 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువ బాధ పెట్టినటువంటి అంశం. మన కుటుంబంలోని వారి హత్యకు కారణం కావడం, హత్యకు కారణమైన వాళ్ళకి నువ్వు రక్షణగా ఉండడం, నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాను ఈ విధంగా నీ పత్రిక, నీ టీవీ ఛానల్ని, సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడడం, చెప్పలేనంత విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం, ఇది నీకు తగున. న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెలను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఏంటి? కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం, హత్యకు కారకులైన వారిని మరలా ఎంపీగా అవకాశాన్ని కల్పించడం ఇది సమంజసం. ఇటువంటి దుశ్చర్యలు నీకు మాత్రం ఎంత మంచిది కాదు. ఇది నీకు తగినది కాదు అని వినవించుకుంటున్నా. హత్య కారకుడు నిందితుడు అయిన నామినేషన్ దాఖలు చేశాడు. చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం ఆలోచించేయమని నేను ప్రార్థిస్తున్నా. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసి నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం వైపు, నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నా. ఇటు నీ చిన్నమ్మ వైఎస్ సౌభాగ్యమ్మ. ఇది జిస్ట్ ఇన్ ద లెటర్. ఓవరాల్ గా లెటర్ లో ఆవిడ స్వయం దస్తూరితోటి రాసినటువంటి అంశాలను మనం పరిశీలించినట్టయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఆవేదనతో రాస్తూ తెలియజేయుదుము. 2009లో నీ తండ్రిని కోల్పోయినప్పుడు నువ్వు ఎంత మనోవేదన అనుభవించావో, 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే ఆవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో మమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టిన విషయం, మన కుటుంబంలోని వారే ఆ హత్యకు కారకులు కావడం, హత్యకు కారకులైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటము. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాన్నను ఈ విధంగా నీ పత్రికలు, నీ టీవీలు, నీ సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాటల్లో చెప్పలేనంత విధంగా హననం చేస్తూ ఉంటే చేయించడం ఇది మీకు తగునా? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెలు సునీతను హేళన చేస్తూ, నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి ఇంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఏమిటి? కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇవే మొత్తం ఇదే పాయింట్లు మెన్షన్ చేస్తూ రాశారు. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడమని నిన్ను నేను వేడుకుంటున్నాను. ఇట్లు నీ చిన్నమ్మ సౌభాగ్య. ఈ లెటర్ చూస్తుంటే నాకే మనసు అదో విధంగా ఉంది. అలాంటిది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకోవాలి? సరే, ఆయనకి ఎలాగో మనస్సాక్షి ఇలాంటివేం లేవు కాబట్టి ఆయన ఎలాగో పులివెందుల్లో చాలా స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేశారు. రాగద్వేషాలకు అతీతంగా, అంటే కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పరిపాలన నెరవేరుస్తానని, 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని ప్రమాణం చేస్తున్నానన్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని అంత పెద్ద గ్యాప్ ఇచ్చి, రాజకీయాల్లో అంతే పెద్ద గ్యాప్ కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీదే ఉంది. సరే, ఇక మేము నమ్ముతాం, ఎలాగైనా సరే ఆయన్నే నమ్ముతాము, హత్య రాజకీయాలని ప్రోత్సహించడం అది ఇదని మీరు నమ్మితే మిమ్మల్ని గొర్రెల కిందే జమ కట్టాలి తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేటువంటి వాళ్ళని గొర్రెల కిందే, అమాయక గొర్రెల కిందే జమ కట్టాలి తప్ప బాధ్యత ఉన్నటువంటి రాష్ట్ర పౌరులుగా పరిగణించడం ఇక మీద కుదరదు. ఇది వివక్ష అనుకోండి, ఇంకోటి అనుకోండి, అంటే ఇది కులమతాలకు అతీతంగా వివక్ష. ఇది ఒక భావజాలానికి, ఒక దిక్కుమాలిన భావజాలానికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళ మీద చూపించే వివక్ష ఇది. గెట్ వెల్ సూన్ అని చెప్పాలి వాళ్ళకి.
ఒక పెత్తందారీ వ్యవస్థని తీసుకొచ్చి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఇది పేదలకి పెత్తందారికి మధ్య ఎన్నికలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మించిన పెత్తందారు అయితే రాష్ట్రంలో ఎవరు లేరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో సొంత బాబాయ్ చనిపోతే చేయించినటువంటి వాళ్ళు పక్కనుంటే ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా ఇంకా వెనకేసుకు రావడం అంటే, నిన్న దస్తగిరి కూడా చెప్పాడు, వైఎస్ భారతి సూచన మేరకే ఆవిడ ఏది సూచిస్తే జగన్మోహన్ రెడ్డి అది చెయ్యాల్సిందే, ఆవిడ ఏది చెప్తే అది వినాల్సిందే అని చెప్పాడంటే ఇందులో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ముగ్గురి హస్తం అనేది ఉంది అనేది దస్తగిరి బయట పెట్టినటువంటి గుట్టు. జగన్మోహన్ రెడ్డి దస్తగిరితో మాట్లాడాడు అనేది కూడా నిన్న మొత్తానికి బయట పెట్టేశాడు. సో ఇక రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా పులివెందుల ప్రజలు, మరి మీకు ఏంటనేది నాకు తెలియట్లా, మీకు ఇంకేం చెప్తే అర్థమవుతుందో తెలియట్లా. అసలు ఒక అధికారం కోసం ఇంట్లో సొంత మనిషిని చంపుకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు దిగజారిపోయారు అంటే, అలాగే తన మీద దాడి చేయించుకుని, కోడి కత్తితోటి దాడి చేయించుకుని అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక భావజాలంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఆయన మానసిక స్థితి కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఏది సూచిస్తోంది అనేది పులివెందుల ప్రజలు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. గమనించి ఈసారి ఖచ్చితంగా మీ ఓటు రూపంలో వారికి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనేది తెలియజేయాలి. పంచడం అంటారా? పంపకాల కోసం ఆలోచిస్తారా? పెన్షన్లు ఏ ప్రభుత్వంలో వస్తుంది, పథకాలు ఏ ప్రభుత్వంలో అయినా వస్తాయి, ఏ ప్రభుత్వంలో అయినా వస్తాయి. ఎందుకంటే మన డబ్బులు వాళ్ళేం జోబులోంచి తీసి ఇవ్వట్లా. ఆ ఒక్కటే మేము పరిగణలోకి తీసుకుంటాం, లేదంటే వాలంటరీ వ్యవస్థనే పరిగణలోకి తీసుకుంటాం, ఇదే ఉంటుంది ఇదే అనుకుంటే ఇక మిమ్మల్ని బాగు చేసేటువంటి వాడు రాష్ట్రంలో లేడని చెప్పొచ్చు. పాపం కూటమికి నాయకత్వం వహిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదో తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా తిరుగుతున్నారు, ఏదో చేయాలి రాష్ట్రానికని. చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా, చేయించుకోవడానికి మీరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ ఇవి రాసినటువంటి లెటర్లో రాగద్వేషాలకు అతీతంగా పాలిస్తాను, న్యాయం చేస్తాను అని చెప్పిన సొంత చెల్లెలికే న్యాయం చేయలేనటువంటి వాడివి ఇక రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పి మొహం మీద సొంత పిన్ని చిన్నమ్మ చెప్తోంది. తల్లి అమెరికా వెళ్ళిపోయింది, ఇక్కడ నేను ఉండలేను అని చెప్పి భయంతోటో మరి ఇంకో దానితోటో తెలియదు. ఇటువంటి నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు ప్రజలు దేన్ని చూసి ఓటెయ్యాలి? దేనికి ఓటెయ్యాలి? మీరు జగన్మోహన్ రెడ్డి గారికి, నేను స్ట్రైట్గా మళ్ళీ అడుగుతున్నానండి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడాలి, నేను ఇష్టపడాలి, ఏం చేయాలి? ఏం చూడాలి? లక్షణాలు ఆయనలో ఏం చూడాలి? కనీసం మీరన్నా తెలియజేయండి. ఇలాంటి లక్షణాలు అయితే డెఫినెట్గా కాదు, బయటకు వస్తున్నటువంటివి ఇవైతే డెఫినెట్గా కాదు. దీనిలో మీకు ఏమైనా అర్థమయ్యింది అనుకునేటట్లయితే గనక కాస్త మార్పు కోసం ప్రయత్నించండి. అంతే తప్ప రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి దయచేసి మీ ఓటుని వేస్ట్ చేయొద్దు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.